ఇక రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. వాసు, న్యాయ నిపుణులతో రేపు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్స్ సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి, వీటిలో ఏం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు? రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉదయం 9 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అంశానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదింపులు జరపబోతూ ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన స్టేకి సంబంధించి స్టే వేకెట్ చేసే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే జూమ్లో పలుమార్లు నేతలతో పాటు ఏదైతే ఇటీవల స్వింగ్కి సంబంధించినటువంటి న్యాయవాదితో కూడా మాట్లాడినటువంటి సీఎం నేరుగా రేపు ఆయన ప్రత్యక్షంగా రంగంలో దిగబోతా ఉన్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా కూడా ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కల్పనతో ముందుకు వెళ్లాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో కూడా ఆయన రేపు దగ్గరుండి కూడా సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి మానిటరింగ్ చేయబోతా ఉన్నారు. అంటే ఇప్పటికే పలు అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, ఎందుకంటే చట్టసభలో ఇప్పటికే 2 సార్లు బిల్లు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యం. మరోపక్క చట్టపరంగా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా జీవో తీసుకొచ్చినప్పటికీ జీవోను కూడా హైకోర్టు స్టే చేసిన నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో రేపు ఈ కేసు గెలవాలి అంటే ఏం చేయాలి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయి, మరోపక్క ఏదైతే 50% క్యాప్ ఏదైతే దాటొచ్చో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పలు కేసుల విచారణ నేపథ్యంలో కూడా 50% క్యాప్ దాటాలంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా పూర్తిగా కూడా డాటా విషయంలో కావచ్చు, డెడికేషన్ కమిషన్ విషయంలో కావచ్చు, సమగ్ర సర్వే విషయంలో కావచ్చు అన్నీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లభించని పక్షంలోనే జీవో ద్వారా ముందుకెళ్ళాం. ఆ జీవో పైన స్టే ఇవ్వడం సమంజసం కాదు, ఖచ్చితంగా ఆ స్టేని ఎత్తివేయాలంటే కూడా సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. కానీ ఈ సమయంలో అడ్డుకోవడం సమంజసం కాదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగక చాలా ఆలస్యం అయిపోతుందన్న విషయాన్ని రేపు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి కూడా ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు, మరోపక్క జీవో నెంబర్ 9, 41, 42 ఉన్నటువంటి స్టేను ఎత్తివేయాలని కూడా కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. రేపు న్యాయ నిపుణులతో ఢిల్లీలో ఆయన సంప్రదింపులు జరిపి రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు పిటిషన్ దాఖలు చేసి ఎల్లుండి విచారణకు వచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. మొత్తం స్థానిక ఎన్నికల సమరానికి సంబంధించి కూడా మొత్తానికైతే ఢిల్లీ సుప్రీంకోర్టు తలుపుతట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆ నిర్ణయం జరిగిపోయింది. కానీ ఏకంగా మొన్నడ లాస్ట్ టైం విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎంతో పాటు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా వెళ్లారు. కానీ రేపు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగబోతున్నారు. ఆయనే విచారణ మొత్తాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు. సీనియర్ న్యాయవాదులు తో పాటు మరికొంతమంది సీనియర్ సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా కలిసి వాళ్ళతో ఈ కేసు సంబంధించి పిటిషన్ ఎలా ఉండాలి, అసలు సుప్రీంకోర్టులు గైడ్లైన్స్ ఏం చెప్తా ఉన్నాయి, చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు దాటొద్దన్న అంశం ఉన్నప్పటికీ కూడా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా 50% రిజర్వేషన్లు దాటొద్దన్న హైకోర్టు ఆర్డర్ను ఖచ్చితంగా సవాల్ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి చూడాలి మరి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, మరి రేవంత్ రెడ్డి రేపు ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతారు. పూర్తిగా కూడా ఇప్పటికే స్వింగ్వి నాయకత్వంలో కూడా ఇటీవల జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ, హైకోర్టు విచారణ నేరుగా హాజరై కూడా పలు వాదనలు వినిపించారు. అంతకు మించి వాదనలు వినిపించాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఫేవర్గా కేసు ఆర్డర్ రావాలి అంటే ఖచ్చితంగా మరిన్ని ఆర్గ్యుమెంట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. రాజ్యాంగబద్ధంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, ఎలాంటి అనుకూలంగా ఉన్నాయి అన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేపు ఢిల్లీకి వెళ్ళి కూడా చర్చలు జరపబోతున్నారు. మరి చూడాలి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఏదైతే వేకెట్ చేస్తుందా లేదంటే హైకోర్టు వాదనతో ఏదైతే సమర్థిస్తుందా అన్న అంశాన్ని చూడాలి. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక ఉత్కంఠకరమైన వాతావరణం కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ కేసు విచారణను మానిటరింగ్ చేయబోతా ఉన్నారు.
రైట్ వాసు, మొత్తానికి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో అమీతుమీ తేల్చుకోవడానికి వెళ్తూ